మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవిలి గ్రామంలో హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే తనకు ఇల్లు లేదు, భర్త లేడు, ఒక్క ఆడతల్లి, ముగ్గురు పిల్లల్ని సాధలేక అవస్థ పడుతున్నటువంటి సందర్భం ఇక్కడ దాపరించినది. ఒక్కసారి పూర్తిగా తన మాటల్లో అసలు ఎలా జీవితాన్ని గడుపుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అండి. ఏం పేరు తల్లి మీకు? రమ్య సార్. ఏం జరిగింది అంటే మీ భర్త ఎలా చనిపోయింది? మందు చేసుకుని చనిపోయింది సార్. ఎందుకు మందు అంటే ఏమైంది? అప్పుల పాలైంది సార్. బాగా అప్లై బాగా అప్పులైంది. అప్పులు అడుగుతుంటే పోయి 6 నెలల పిల్లలు చిన్న పిల్లలే పోయి మందు తాగింది. మందు తాగి ఇక ఇంటికి వచ్చే వరకు మేము అబ్బాయి బాగా మొత్తుకుంటే మా చిన్న పిల్లలు 6 నెలల సందే నాకు చిన్న బాబులు, ఇక 6 నెలల బాబులే. ఇక నా పరిస్థితి అప్పుడు ఎక్కడ లేని పరిస్థితి సార్. ఇక అత్త చూస్తలేదు, అమ్మ చూస్తలేదు, ఎవరు చూస్తలేదు, నాకు ఇల్లు లేదు, ఏది లేదు. ఇక నేనే నా పిల్లలు కష్టం చేసుకొని 35 కిలోల బియ్యం వస్తే కంట్రోల్ బియ్యం తింటుంటేనే నేను ఉన్నా. ఇదే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సార్. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక మా పరిస్థితి కూలి చేసుకుంటూనే వెళ్ళే పరిస్థితి. 3 బాబులు, వీళ్ళు బడికి పోవంటే పోని పరిస్థితిలో ఊరు. అది ఎట్లనే చేసి మీరు జర సాయం చేయండి సార్. ఇప్పుడు సార్ ఇక కష్టం చేసి గవర్నమెంట్ స్కూల్ అనేది పోతుంది సార్. గవర్నమెంట్ స్కూల్ అనేది పోతుంది. ఇక నా పరిస్థితి నాకు ఇన్ని బాధలు వచ్చినా కానీ నా పిల్లలన్నా జర మంచిగా ఉండాలని చూస్తున్నా సార్. నాకు ఇన్ని బాధలు వచ్చినాయి. నేను చిన్నప్పటి నుంచి కష్టమే పడ్డా. అమ్మ మీద కష్టం, అది సుఖపడలే, తల్లి సుఖపడలే, భర్త మీద సుఖపడిన పిల్లలు కూడా ఒక సోమతిగా ఉండాలని నాకు ఇన్ని పరిస్థితి రావద్దని నేను అనుకుంటున్నాను. ఇన్ని బాధలు ఎవరికి రావద్దు, అన్ని బాధలు అట్లాంటి పరిస్థితిలో ఉంది. నేను నాకు భర్త లేక నేను చిన్న వయసులో నేను ఇట్లా బాధపడతాను. 3 బాబులు, నా పరిస్థితి బాగాలేదు, అసలుకే బాగాలేదు. ఇట్లాంటి బాధలు ఏ పగరానికి కూడా పింఛన్ పైసలు, మా అమ్మ పింఛన్ పైసలు, నా కూలికి పోయి చదువు నడిపోతాం. జరగన్నాడు నొప్పుల కుప్పని టెన్షన్లకు నేను తట్టుకోలేక ఇక ఇట్లా బీవీ డౌన్, జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని చూసుకోవడం మా అమ్మకు కూడా మా నాన్న లేడు, నేను మా అమ్మకు కూడా ఏం లేదు. ఇట్లాంటి పేద పరిస్థితిలో ఉన్నాం, ఎటు కాని పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంకంతే, మాకు ఏమి లేదు. మాకు సాయం చేయాలని, నా పిల్లలకు డబ్బులే కానీ సాయం చేయాలని, ఏదన్నా సాయం చేయాలని మీకు ఒక ధన్యవాదాలు సార్. మీరు ఒక పుణ్యం చేస్తే అంతే సార్. ఇక నా పిల్లలకు ఒక సోమతిగా చేయాలి మీరంతే. చూశారు కదా, నిజంగా కూడా ఈ గడ్డం వారి ఎడవెలిలో హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. తనకు భర్త లేడు, ఉండడానికి ఇల్లు లేదు, జాగా లేదు, 3 పిల్లలతోటి అవస్థలు పడుతూ చదివించలేక, తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేక కూలినాలు చేసుకుంటే తప్ప గడవలేని పరిస్థితి ఇల్లు. తన తల్లి కూడా వృద్ధాప్యంలో ఉంటూ తనకు వచ్చేటువంటి పింఛను 6,000 రూపాయల పింఛన్ తోటి ఆమె కూరగాయలకు, ఇంట్లో సరుకులకు, ఆ కంట్రోల్ బియ్యానికి తినలేక తిని అవస్థలు పడుతూ, ఆ మందులు వేసుకుని చాలా ఇబ్బందులు పడుతూ, ఆ పిల్లల్ని, చిన్న పిల్లల్ని 6 నెలలు ఉన్నప్పుడే నిజంగా కూడా భర్త చనిపోతే ఆ బాధ ఆ ఇంట్లో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా కూడా అవస్థ పడుతూ ఇంత పెద్ద పిల్లల్ని చూస్తూ ఉన్నాం. ఈ వయసు దాకా తన ఆ పిల్లల్ని చదువుకుంటూ ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు, నేను రెక్కాడితే కానీ డొక్కాడని పేద బతుకులు మావి, మాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని చెప్పేసి చేతులు జోడించి వేడుకుంటా ఉన్నారు. నిజంగా కూడా ఈ పిల్లలకు పుస్తకాల ఖర్చులు కానీ, బట్టల ఖర్చులు కానీ, పండుగల పబ్బాలు వస్తే ఎవరన్నా దానం చేయడానికి ముందొచ్చే వాళ్ళు ఉంటే చేస్తే బాగుండు, మాకు వేడుకున్నామని చెప్పేసి మేము వాళ్ళని ఎవరు అడిగినా కూడా కంటతడి పెట్టుకొని ఆకాశానికి కంటే విధంగా వాళ్ళు ఏడుస్తూ ఆ శోకనాదాలను వినిపిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ వార్త చదువుతూనే నాకే దుఃఖం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రావద్దు. ఇంత చిన్న వయసులో భర్త చనిపోతే ఆ 3 పిల్లలు చాదడానికి ఆ తల్లికి ఎంత అవస్థ పడుతుందో నిజంగా కూడా తన మాటల్లో చూసినాం మనం.
కాబట్టి నిజంగా కూడా మనసున్నటువంటి మహారాజులు ఎవరైనా మీకు తోచినంత ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించండి. ఆ పిల్లలు నిజంగా కూడా చిన్న బాబు ఎంత బాగా చెప్పాడు, ఏం చదువుకుంటావు నాన్న అంటే నేను పోలీస్ ఆఫీసర్ని అవుతాను, నేను ఒక పోలీసుని అవుతాను అని చెప్పేసి గట్టిగా బలం నమ్మకంతో చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా ఆ నమ్మకాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ నమ్మకాన్ని తమ్ముడు ఆ చిన్నోడు చదువుకొని మంచి పోలీస్ ఆఫీసర్ కావాలంటే మీరు ఇచ్చేటువంటి ఆర్థిక సపోర్టే ఆ కుటుంబానికి ఆ జీవితంలో వెలుగులు నింపాయని చెప్పేసి నిజంగా కూడా సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుకుంటా ఉన్నాం. మీరు వెంటనే వీలైనంత ఆర్థిక సాయాన్ని మనం అకౌంట్ నెంబర్ చెప్తా ఉన్నాం. ఆ అకౌంట్కు మీకు తోచినంత ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబం జీవితంలో వెలుగులు నింపాలని వేడుకుంటూ కెమెరామ్యాన్ అంజీతో మీ శంకర్, జి అడవి.